కదా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అడ్రస్ చెప్తారా? ఓయ్ ఏం చేస్తున్నాడా? తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. రైట్కి వెళ్ళండి, రైట్ తీసుకోండి, అక్కడ టెంపుల్ ఉంటుంది, దాని పక్కన ఎక్కడికి వెళ్ళాలి? మధ్యలో అడ్రస్ చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాలి. అది కాదురా, నేను చెప్పేదాన్ని ఒకసారి. అక్కడ ఉంది చూరా అమ్మాయిరా, రైట్ రైట్ నేను చెప్పేది ఒకసారి విను. అడిగి చెప్పా. హలో, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఎందుకు చెప్పాం? ఓ, నువ్వు ఖాళీగా ఉన్నావా? ఇంకా ఎంత దూరం? వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాం కదా. అదేంటి, ఈ రోడ్ అంతకుముందు నేను వచ్చాను కదా. వచ్చావు, తెలిసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారా? అవును. అదేంటి? ఫస్ట్ టైం మీరు ఎక్కడైతే అడ్రస్ అడిగారు అదే అడ్రస్. ఏమండి, కొంచెం కోపం తగ్గించుకోండి, వేసవికాలం మళ్ళీ వచ్చినట్టుంది. ఒక నిమిషం, నేను పిలిచినప్పుడు రా. ఒక నిమిషం, కుడి కాళ్ళు ముందు పెట్టి లోనకి రాయి. ఏంటి కుడి కాలా? నేను తెగ ఓవరాక్షన్ చేస్తున్నావు. ఇదేమైనా మీ సొంత ఇల్లు అనుకుంటున్నావు ఏంది? తలుపులు తీసుకొని లోపలికి పోతున్నావు. అవును, ఇది నా ఇల్లే, రేపు ఎటు రాబోయేది మా ఇంటికే. ఏంటి, మీ సొంత ఇల్లా? అవును, నా సొంత ఇల్లే. నువ్వు ఫస్ట్ టైం నన్ను అడిగిన అడ్రస్సు, నువ్వు తిరిగి వచ్చిన అడ్రస్సు, నేను తీసుకొచ్చిన అడ్రస్సు సేమ్ అడ్రస్. ఇదే నా ఇల్లు. ఆ ఇల్లే, ఆ ఇల్లు, ఆ ఇల్లు, ఈ ఇల్లు నా ఇల్లు. సీరియస్గా అడుగుతున్నా, నిజం చెప్పు, ఈ ఇల్లు నీదేనా? సీరియస్గా చెప్తున్నా, నిజం చెప్తున్నా, ఇల్లు నాదే. ఏదో పిల్ల బాగున్నావు కదా నీ చుట్టూ తిరుగుతున్నా, నా లైన్కి వచ్చావు, నా అడ్రస్ అడిగావు, నా ఇంటికి వచ్చి సీరియస్గా ఈ ఇల్లు నీదేనా అడుగుతున్నా. అసలు నువ్వెవరు? నేను శృతి ఫ్రెండ్ని. ఫ్రెండే, బాగుంది. అయితే నిజం చెప్పు, శృతి ఎవరో నీకు తెలీదా? శృతి ఎవరా? శృతి నాకు తెలీదు. ఏంటి, శృతి ఎవరో తెలీదా నీకు? తెలీదు. చూడటానికి ఊరపిచ్చులాగున్నా, నేనమ్మ దెబ్బ గట్టిగానే తగిలింది. అదో సిగ్గుంది అసలు నీకు? ఒక అమ్మాయిని మోసం చేసి ఇంకొక అమ్మాయికి లైన్ వేస్తున్నావు, అసలు మనిషివేనా? ఈ శృతి ఎవర్రా? నా జీవితం పెద్ద అపశృతిలాగుంది. చూడు, నువ్వు తిట్టినా కొట్టినా ఆ శృతి ఎవరో నాకు తెలియదు. అవునా, మరి అడ్రస్ సంగతి ఏంటి? పేరు నాదే, అడ్రస్ నాదే, బట్ ఈ ఫోన్ నెంబర్ ఎవరిది? చూడు, ఈ నెంబర్ నీ పేరులోనే ఉంది. మర్యాదగా ఒప్పుకుంటే సరే సరే, లేకుంటే మా అన్నయ్య పోలీస్. ఈ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ప్రశాంత్, ప్రశాంత్ గారు, ఈ నంబర్ ప్రశాంత్. ఇది తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నావా? లేదు లేదు, ఖచ్చితంగా ఇది నంబర్ ప్రశాంత్ గారిది. ఇది వాడు చేసే పని. చెప్తా, 5 నిమిషాలు ప్రూఫ్ చేస్తా. ప్రశాంత్, 10 నిమిషాల్లో కనుక నా దగ్గర లేకపోతే నీ జీవితంలో ప్రశాంత్ అనేది లేకుండా చేస్తాను. ఇమీడియట్గా నా దగ్గర రావు. చూసుకోవచ్చుగా.
కళ్ళు నీకు కూడా ఉన్నాయిగా, నువ్వు కూడా చూసుకోవచ్చుగా. ఇలా ఉన్నావంట నువ్వు. ఓకే సారీ. సరే అంట, ఇట్స్ ఓకే. అందే ఒకటి నాకు బూస్ట్, ఓ నాకు స్ట్రాంగ్ బూస్ట్. ఎలకల మంది ఇవ్వండి, చచ్చూరుకుంటాడు అదవా. 10 నిమిషాలు కూర్చోండి, ఇస్తాను. ఏంటి ఏం లేదు, ఏం లేదు. ఏంటి ఇందా సారీ చెప్పానుగా. అబ్బే అది కాదండి, అది అదా ఏ చిచ్చి చిచ్చి అది కాదు, అది నాది. ఇది వీడిదా, వీడి పేరు రాసిందా? నేను బుక్ చేసుకున్నావా? కచ్చి ఫేసా. పక్కన కూర్చోవచ్చుగా. ఏ నువ్వే కూర్చొని తాగొచ్చుగా. వీడమ్మ బడవా, ఎవడు వీడు ఇలా ఉన్నాడు. ఏ జరగా. సార్ మిటి మరి నా బూస్ట్ టైం పడుతుంది సార్. రేయ్ తొన్నబడిన గున్నెనుకలు ఉన్నావు ఏంట్రా నీకు అలా? ప్లీజ్ అన్న, దయచేసి పక్కకెళ్ళి తాగండి, నా ముందొద్దు. రేయ్ నీ సీట్ నీకు ఇచ్చాను కదా, నా టీ నేను తాగుతున్నాను కదా, ఏంద్రా నీ గోలా? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ, పక్కకెళ్ళి తాగండి. తాగుతా, నా టీయే తాగుతా, నీ ముందే తాగుతా. అయ్యి ఫోను. హలో 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 నీ చైర్ నీకు ఇచ్చాను కదా. హలో, అది చీరి గురించి కాదయ్యా. హలో, ఒరే నేను చంపేస్తాను అదే, సైలెంట్ పిల్ల. హలో, నా చేతిలో ఏమీ లేదయ్యా. హలో ఒరే నీకు దండం పెడతాను రా, సైలెంట్ కొంటరా. హలో హలో. నీ అబ్బా అట్ట కాదు కానీ అన్న ఆగండి అన్న, ఎందుకు కొడుతున్నారు వీడిని? ఏంట్రా నువ్వు జరిగింది చెప్పాలా? అటు చూడు. ఆగండి అన్న, వీడికి చిన్నప్పటి నుంచి ఫోబియా ఉందన్నా. ఏయ్, అన్నీ పోగా అంటావరా? అన్న అది ఫోబియా కదన్న, ఫోబియా అన్న. ఫోబియా అంటే? అన్న అది పెద్ద రోగం అన్నా. చేస్తారన్నా, అదేం చెప్పురా? అదో పెద్ద రోగం అన్నా. హలో హలో, ఓయ్ నిన్ను. అరే నువ్వెప్పుడు వచ్చావురా? నువ్వు హలో అన్నప్పుడే వచ్చాను. మరి ఆపచ్చు కదరా. అంటే నువ్వు ఒకసారి 10 రూపాయలు అడిగితే నువ్వు ఇవ్వలేదు, అందుకే. నీ 10 రూపాయల కోసం నా పంచనామాకు ప్లాన్ చేసావురా. సరే పద, బాలా ఫోన్ చేశాడు, వెళ్దాం.